రియల్మీ P4 పవర్ ది ఫస్ట్ 10,001 mAh బ్యాటరీ ఇన్ ఇండియా అని అయితే చెప్పొచ్చు. వీళ్ళు రియల్మీ వాళ్ళు గత 8 నెలల నుంచి మనకి 10,000 mAh బ్యాటరీ అని చెప్పేసి అయితే టీజింగ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఆ 8 నెలల నుంచి ఆ మొబైల్ అయితే లాంచ్ చేయలేదు. బట్ ఈ నెల అంటే ఈ జనవరి 29వ తారీఖు మనకి రియల్మీ నుంచి రియల్మీ P4 పవర్ అయితే లాంచ్ అవబోతుంది అనమాట. అండ్ ఈ రియల్మీ P4 పవర్ దీని గురించి ఒక స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైసింగ్ కూడా లీక్ అయిందనమాట. ఈ ప్రైసింగ్ లీక్ కరెక్టా కదా, అసలు ఎంత ప్రైస్లో వస్తుంది ఏంటి అని చెప్పేసి మొత్తం ఈ వీడియోలో అయితే చూద్దాం. అండ్ ఎంత బడ్జెట్లో అయితే మనం ఈ మొబైల్ని కొనొచ్చు అనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. మరి ఎందుకు కలిసి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రాసెసర్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ప్రాసెసర్ దీనిలో మనం చూసుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ అనేది తీసుకొని వచ్చారనమాట. ఇది వచ్చినప్పటికీ ఒక నార్మల్ యూసేజ్ ఓకే, హెవీ గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే మనం ఈ ప్రాసెసర్తో మనం అయితే చేయలేం. సో ఈ 10,000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి మనం ఎక్కువసేపు గేమ్స్ ఆడేద్దాం అని చెప్పేసి అయితే అనుకోకండి. ఎక్కువసేపు గేమ్స్ ఆడితే ఈ ప్రాసెసర్లు అయితే మనకి అంతగా అయితే వర్క్ అవ్వవు అనమాట. మరి ప్రాసెసర్ కొంచెం బెటర్ తీసుకురావచ్చు కదా బ్రో అంటే, ఈ ప్రాసెసర్ పెంచితే మరి ప్రైసింగ్ కూడా పెంచాలి కాబట్టి వీళ్ళైతే తీసుకురారు. ఈ 7400 అల్ట్రా ప్రాసెసర్ ఓకే, మీరు హెవీ గేమ్స్ ఆడితే కనుక 1 to 2 years దాకా ఈ ఫోన్ అయితే ఆగుద్ది. లేదు మీరు నార్మల్ గేమ్స్ ఆడుకుంటే డైలీ యూసేజ్ చేసుకుంటారంటే లాంగ్ టర్మ్ లో మనకి ప్రాసెసర్ కొంచెం పర్వాలేదని అయితే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డిస్ప్లే. ఈ డిస్ప్లే వచ్చినప్పటికి 6.78 inches 1.5K రెజల్యూషన్ తో 144 రిఫ్రెష్ హెడ్స్ డిస్ప్లే అయితే తీసుకొని వచ్చారనమాట. అండ్ దీనిలో మనం చూసుకున్నట్టయితే 4D కర్వ్ డిస్ప్లే అనేది చెప్తున్నారు. అండ్ డాల్బీ విజన్ ఉందో లేదో క్వశ్చన్ మార్కే, ఎందుకంటే అది మనకి రివ్యూలో నెక్స్ట్ ఎవరైనా చేస్తే చూస్తే అప్పుడు చెప్పొచ్చు అనమాట. అప్పుడు దాకా మనం అయితే చెప్పడానికి లేదు. అండ్ వీళ్ళు కూడా ఎక్కడ డాల్బీ విజన్ గురించి ఎక్కువగా పెట్టలేదు అనమాట. అండ్ స్పీకర్స్ కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి మాక్సిమం, మరి అది కూడా కన్ఫర్మేషన్ అయితే లేదనమాట. అండ్ డాల్బీ అట్మాస్ ఉందా అంటే అది కొంచెం క్వశ్చన్ మార్కే. సో స్పీకర్స్ అండ్ డిస్ప్లేలో డాల్బీ విజన్ గురించి అయితే కాన్సెప్ట్ పక్కన పెట్టండి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే మెయిన్ వీళ్ళు ఎక్కువ హైలైట్ చేసేది బ్యాటరీ. ఇది వచ్చినప్పటికి 10,001 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అది కూడా 80 watts ఛార్జర్ అడాప్టర్ తో అయితే మనకి మొబైల్ అయితే దొరకబోతుంది అనమాట. అండ్ అడాప్టర్ మనకి బాక్స్ లోనే దొరుకుద్ది, సో మనం బయట ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ 10,001 mAh బ్యాటరీని మనం 80 watts దగ్గరికి చూసుకుంటే ఒక 2 to 2.5 hours అయితే ఛార్జ్ చేయగలం. అండ్ యూసేజ్ వచ్చినప్పటికి వీళ్ళు 32 hours డైలీకి మనకు వస్తుందని చెప్పేసి అయితే వీళ్ళు రియల్మీ వాళ్ళు అయితే చెప్తున్నారనమాట. అండ్ కొన్ని స్క్రీన్ షాట్లు కూడా మనకి ట్విట్టర్లో అయితే కొంచెం వైరల్ అయినాయి. బట్ 32 hours వస్తున్నాయంటే అది క్వశ్చన్ మార్కే, ఎందుకంటే ట్రాక్ ఇంటేక్ ఆల్రెడీ ట్విట్టర్లో వీళ్ళు ఎక్కువ మెన్షన్ చేసింది ఏంటంటే 1 పక్కన కార్ పెట్టాడు. బట్ అది ఒక 14 to 15 hours లాంగ్గా యూజ్ చేస్తే మనకి వచ్చే అవుట్పుట్ అనమాట. అది నన్ను అడిగితే మాక్సిమం 12 hours to 13 hours దాకా అయితే ఈ మొబైల్ అయితే రన్ అవుతుంది. అండ్ ఒక డైలీ యూసేజ్ అంటే నేను హెవీ యూసేజ్ చేసే వాళ్ళకి 12 hours, లేదు నేను కొంచెం బాగానే యూజ్ చేస్తా అంటే కనుక 15 to 16 hours వచ్చే ఛాన్సెస్ కూడా మనకి మొబైల్తో ఉన్నాయి. అండ్ ఈ బ్యాటరీ ఎవరికి యూజ్ అవుతుంది అంటే కనుక డెలివరీస్ ఎవరైతే చేస్తారో, ఈ డెలివరీ బాయ్స్ మనకి స్విగ్గీ జొమాటోలో మనం డెలివరీ చేస్తాం కదా, డెలివరీ చేసేటప్పుడు ఎక్కువగా ఈ బ్యాటరీ గురించి ఎక్కువగా అయితే చూసుకుంటారు. సో వాళ్ళకి ఈ మొబైల్ అనేది కొంచెం బాగా సూట్ అవుతుంది అనమాట. అండ్ 10,000 mAh బ్యాటరీ వస్తుంది కదా బ్రో, దీని యొక్క వెయిట్ ఎక్కువ ఉంటుందేమో అనుకుంటారేమో, కాదు 219 grams అనేది వీళ్ళు చెప్తున్నారు. బట్ అటు ఇటుగా ఒక 230 grams దాకా అయితే మనకి ఈ మొబైల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ స్లిమ్ కూడా iPhone 17 Pro Max ఎంత స్లిమ్ ఉంటుందో అంత స్లిమ్ ఉంటుంది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. మరి చూద్దాం. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చినప్పటికి IP68 అండ్ IP69 వాటర్ రెసిస్టెంట్ అయితే దొరకబోతుంది. అండ్ దీనిలో మనం చూసుకున్నట్టయితే ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది. అండ్ డ్యూయల్ కలర్స్ అయితే వస్తున్నాయి అనమాట. డ్యూయల్ కలర్స్ అంటే ఎక్కువ కాదు, జస్ట్ షేడింగ్. లైక్ ఆరెంజ్ అంటే కింద మ్యాటీ ఆరెంజ్ అయితే తీసుకొని వస్తున్నాను, డ్యూయల్ షేడ్ ఆఫ్ కలర్స్. లైక్ iPhone 17 Pro Max డ్యూయల్ షేడ్ ఎలా ఉందో సేమ్ ఆ టైప్ లో తీసుకొని వస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ దీనిలో ఓఎస్ మనం చూసుకున్నట్టయితే 3 years OS అప్డేట్స్ తో పాటు 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 తో మనకి మొబైల్ అయితే దొరకబోతుంది. సో మ్యాక్సిమం Android 19 OS దాకా మీకు అయితే అప్డేట్స్ అయితే దొరుకుతాయి. అండ్ వీళ్ళు ఎక్కువగా మెన్షన్ చేసేది ఏంటంటే 4 years దాకా మీకు బ్యాటరీ వారంటీ కూడా ఇస్తున్నామని అయితే చెప్తున్నారు అనమాట. సో బ్యాటరీ ఏమైనా ఇష్యూస్ వస్తే 4 years లోపు మీరు వాళ్ళే కొంచెం రిపేరింగ్ అయితే చేస్తారనమాట. ఏమైనా ఇష్యూస్ వస్తే అది మనం పెట్టే ఇష్యూస్ కాదు, దానంతా అది వస్తే అప్పుడు వాళ్ళే చూసుకుంటారు, లేదంటే కనుక డబ్బులు కట్టాల్సిందే. ఇది ఫ్రెండ్స్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చినప్పుడు. మరి దీని ప్రైసింగ్ ఎంత ఉంటుంది అంటే కనుక మనకి రీటైల్ ప్రైస్ అని చెప్పేసి లీక్ అయింది వచ్చినప్పటికి 38,000. అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది 12GB RAM 512GB వేరియంట్ అని చెప్పేసి ట్విట్టర్లో అయితే వచ్చింది అనమాట.
అండ్ 12GB ర్యామ్ 512GB వేరియంట్ అయినా 38,000 అయితే వీళ్ళు మాక్సిమం బెటర్. ఎందుకంటే మనకి బయట లీక్ అయిన ప్రైసింగ్కి ఎప్పుడు ఒక 2 to 3,000 ఆర్ 4 to 5,000 కూడా డిఫరెన్సెస్ అయితే వస్తాయి అనమాట. హై అండ్ వేరియంట్ మనం చూసుకున్నట్టయితే ఇది అప్రాక్సిమేట్లీ 32 to 35,000 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ బేస్ వేరియంట్ వచ్చినప్పటికి 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ అయితే తీసుకొస్తారు. అండ్ ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ నాకు తెలిసి 23 నుంచి 26,000 లోపు అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. 23 అయితే తీసేయండి, మ్యాక్సిమం 25,000 అబవ్ అయితే ఉంటుంది ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్స్. ఇది దీని యొక్క ప్రైసింగ్ వచ్చినప్పటికి. మరి ఈ ప్రైసింగ్ కి మీరు ఈ మొబైల్ కొంటారా లేదా కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. 25,000కి అయితే ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చా అంటే కనుక మాక్సిమం స్కిప్ చేయడానికి చూడండి. ఎందుకంటే ఈ 10,000 mAh అనేది ఇది ఒక్కటే కాదు, నెక్స్ట్ ఇంకా చాలా మొబైల్స్ వస్తే మేబీ కొంచెం బడ్జెట్లో కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటాయి. సో ఈ 25,000 26,000 అయితే కొంచెం ఓకే, నేను తీసుకుంటా, నాకు అర్జెంట్గా నేను నా బ్యాటరీ ఒకటే కావాలనుకునే వాళ్ళు అయితే ఈ 25,000 దగ్గరలో లైక్ తక్కువలో కానీ ఒక 500-1000 రూపాయల డీటెయిల్ వస్తే అప్పుడు తీసుకోండి. లేదంటే కనుక ఈ మొబైల్ అయితే స్కిప్ చేసేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికీ ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.